సౌత్ కొరియాలో మేము ఒక డిఫరెంట్ బార్బిక్యూ ట్రై చేసాం. ఇది నార్మల్ బార్బిక్యూ అని అయితే నేను అనుకోవట్లేదు. నేను చివర్లో ఇచ్చే రివ్యూ చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు అనుకుంటున్నా. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తాన్య. నేను సౌత్ కొరియాలో ఉంటాను. ఇక్కడ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ అన్ని వీడియోస్గా నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సౌత్ కొరియా అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? కే పాప్, కే డ్రామా, నూడిల్స్, స్ట్రీట్ ఫుడ్, ఇంకా ఏమేమి గుర్తొస్తాయి అని చెప్పి కమెంట్స్లో నాకు చెప్పండి. కానీ వీటితో పాటు ఇంకా చాలా ఫేమస్ అయింది ఇంకొకటి కూడా ఉండింది. అదేంటో తెలుసా? బార్బిక్యూ అండి. ఇక్కడికి టూరిస్టులుగా వచ్చే ప్రతి వాళ్ళ లిస్ట్లో మోస్ట్లీ బార్బిక్యూ ట్రై చేయాలనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండింది. ఇక్కడ బార్బిక్యూ అంటే మోస్ట్లీ బీఫ్ అండ్ పోర్క్ ఉంటుంది. పోర్క్ వచ్చేసి చాలా పాపులర్ అండ్ బీఫ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందంట. ఇక్కడ వాళ్ళు కూడా బార్బిక్యూ అంటే చాలా క్రేజీగా వెళ్తూ ఉంటారు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు బార్బిక్యూ అంటే ఏంటి, అంత ఫేమస్ ఆ బార్బిక్యూ అంటే అక్కడ అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అవునండి, బార్బిక్యూ అంటే ఇలా ఎంత మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి. ఇది మాత్రం అంత నెక్స్ట్ లెవెల్లో ఉండింది. బార్బిక్యూ అంటే మనం టేబుల్ మీద మీట్ని గ్రిల్ చేస్తారు, మనం వేడివేడిగా మంచిగా తినొచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తూ, చిట్ చాట్ చేస్తూ, ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మంచిగా ఫుడ్ తిని ఎంజాయ్ చేయొచ్చు. సో అదే అండి బార్బిక్యూ. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. బార్బిక్యూ ట్రై చేస్తాం అనేది నేను చెప్తాను. మేము ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మేము పోర్క్ కానీ బీఫ్ కానీ తినము. మాకు ఖచ్చితంగా బార్బిక్యూ ట్రై చేయాలని చెప్పి చాలా ఉండింది. సో ఫైనల్లీ వీ ఫౌండ్ వన్ ప్లేస్, అదేనండి ల్యాంబ్ బార్బిక్యూ. ఆ ప్లేస్కి మేము ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ రెస్టారెంట్లోకి వెళ్ళగానే మా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే అక్కడ ఎవ్వరు లేరండి. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉండింది. అది ఎందుకు అనేది మాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఏంటి ఇక్కడ ఫుడ్ బాగోదా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉండిందా అని. సో మేము ఆలోచించగా మాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ల్యాంబ్ అనేది చాలా తక్కువ తింటారు. పోర్క్ బీఫ్ అంటే క్రేజీగా తింటారు మంచిగా. సో ల్యాంబ్ చాలా తక్కువ తింటారు. అందుకని మేబీ ఎంటీగా ఉందేమో అని చెప్పి ఇంకా మేము రియలైజ్ అయ్యాం. అండ్ వెళ్ళి కూర్చోగానే మాకు వెల్కమ్ డెజర్ట్ ఇచ్చారు. సో అది తింటుంటే ల్యాంబ్ ఫ్లేవర్ అండ్ రెడ్ కలర్ది టొమాటో ఫ్లేవర్ ఉండింది, చాలా బాగుండింది. అది తిన్నాక ఇంకా మేము ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పి తెలియలేదు, చాలా ఉన్నాయి అక్కడ మెన్యూలో. అండ్ మేము వచ్చేసరికి ఏం సెలెక్ట్ చేసుకుందామని చూస్తుంటే అక్కడ బెస్ట్ అని ఉండింది డిష్ మీద. అంటే వాళ్ళ రెస్టారెంట్లో ఏది బాగా ది బెస్ట్ అని చెప్పి వాళ్ళు అక్కడ రేటింగ్ పెడతారు కదా. సో అలా చూసి మేము ది బెస్ట్ ఉన్నది మేము సెలెక్ట్ చేసుకున్నాం. 2 సెలెక్ట్ చేసుకున్నాం. ఈచ్ వన్ 31,000 కొరియన్ వాన్ అయింది. సో 2 కలిపి 62,000 కొరియన్ వాన్ అయింది. అవి 2 ఆర్డర్ చేసేసాము. టేబుల్ మీద ఇలా స్క్రీన్ ఉంటుంది ఆర్డర్ చేయడానికి. సో అక్కడ ఆర్డర్ చేసేస్తే మనకి ఫుడ్ తీసుకొచ్చి మన టేబుల్ దగ్గర డెలివర్ చేస్తారు. మేము ఆర్డర్ చేయగానే ఇంకా వాళ్ళు ఒక్కటొక్కటి తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్యాబేజ్ సాలెడ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ సాలెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి గ్రేప్ లీఫ్ ఉంటుంది కదా, అది ఏదో ఒక లిక్విడ్లో పెట్టేసి ఉండింది. అది ఉత్తది తింటుంటే కొంచెం ఏదో ఫ్రాగ్రెన్స్ ఉన్నట్లు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో అది ఇచ్చారు. అండ్ ఫేమస్ కొరియన్ మాయో ఇచ్చారు. దాని పక్కనే ఇంకొకటి ఇదేదో లిక్విడ్లో గ్రీన్ చిల్లీ చాప్ చేసి వేసారనమాట. ఆ సాలడ్ ఉత్త తిన్నా కానీ చాలా బాగుండింది. ఆ గ్రేప్ లీఫ్ అయితే ఆ ఫ్రేగ్రెన్స్ వస్తా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో సరే అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. లైక్ నెక్స్ట్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత వెంటనే అంటే మేము ఆర్డర్ చేసింది ఏదైతే ఉండిందో ల్యాంబ్ చాప్స్ అండ్ ల్యాంబ్ది ఇంకొకటి ఏదో చిన్న పీసెస్ లాగానే అది మేము ఆర్డర్ చేసాం. దాంతోపాటు వెజ్జీస్ ఇంకా టాటియా కూడా తీసుకొచ్చేసారు. ఇది చూడండి ఎంత బాగుండిందో, చూడంగానే నాకైతే మంచిగా నోరు ఊరిపోతుంది. అది అంత టెండర్గా చూడడానికి అంత బాగుండింది, కలర్ఫుల్గా మంచిగా. అండ్ వెజ్జీస్ కూడా దీనిలో లోటస్ది అది ఉంటుంది కదా, అది కూడా ఉండింది. లోటస్, ఆలివ్, మష్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి దానిలో. అండ్ టాటియా
ఇది అతను మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళు ఇంకొకటి చెప్తాను ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు కిచెన్స్‌లో కానీ, రెస్టారెంట్స్‌లో కానీ దేనిలో అయినా మోస్ట్లీ మీట్ కట్ చేయడానికి లేదంటే ఇంకా ఎక్కువ సిజర్సే యూజ్ చేస్తారు. నేను అదొక డిఫరెన్స్ నోటీస్ చేశాను. సో ఆయన అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇవి కాలుస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ పైన పైప్ ఉండింది కదా, అది ఎగ్జాస్టర్ పైప్. నేను బయట నుంచి చూసినప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ బార్బిక్యూ ఎక్స్పీరియన్స్ కొరియాలో. సో బయట నుంచి చూసినప్పుడు ఏంటి పైనుంచి ఏదో పెద్ద పైప్ లాగా ఉండింది, దానిలో నుంచి ఏదైనా హీట్ వస్తుందేమో, ఆ హీట్ వల్ల అది కుక్ అవుతుందేమో మీట్ అని చెప్పి నేను అనుకున్నా. కానీ కాదు, అది ఎగ్జాస్టర్. దానిలో నుంచి వచ్చే పొగ మొత్తం దాని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో అది అండ్ ఆయన మంచిగా గ్రిల్ చేసి మాకు ఎలా తినాలి అని చెప్పి నేర్పిస్తూ ఉన్నారనమాట. మేము చెప్పాం, మేము ఫస్ట్ టైం వచ్చాం, ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మాకు అని చెప్తే ఆయన ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా మంచిగా ఇలా అతనే పెట్టి ఇచ్చారనమాట. మంచిగా చాలా మంచిగా ఎంత హంబుల్గా లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఎంత నీట్గా. గ్రేప్ లీఫ్ పెట్టారు. సో అండ్ మీట్ని మాయోలో డిప్ చేసి పెట్టారు, కొంచెం క్యాబేజ్ సాలెడ్ ఇట్లా ఇంకా ర్యాప్ చేసుకొని అది తినేదే. ఎంత బాగుండిందో టేస్ట్. నేను ఉత్త లీఫ్ తిన్నప్పుడు అదేదో డిఫరెంట్ ఫ్లేవర్ లాగా ఉండింది అనుకున్నా. ఈ మీట్తో తింటుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండింది. నెక్స్ట్ వచ్చేసరికి సీవీడ్తో మీట్ని డిప్ చేసి మాయోలో పెట్టారు అండ్ దాని మీద కొంచెం చిల్లీస్ అవి పెట్టి నెక్స్ట్ లెవెల్లో ఉండింది అది కూడా. ఇంకా జీరా తీసుకొచ్చారు. ఆయన డిఫరెంట్ ఇలా ట్రై చేయండి అని చెప్పి ఎంత బాగా చెప్తున్నారో. అలా చాలా ఆ టాటియా మీద ఒక వెజ్జీస్ లైక్ మష్రూమ్ అవన్నీ పెట్టి మీట్ని మాయలో పెట్టి అది పెట్టారు. అది కూడా చాలా బాగుండింది. సో ఆయన అడుగుతూ ఉన్నారనమాట, మీరు ఎక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడు వచ్చారు, ఎలా ఉండింది ఇది అని చెప్పి. మేము ఇండియా నుంచి అదే అని చెప్తే, ఈ టాటియా మాకు ఇండియా నుంచే వస్తుంది అని చెప్పి అలా చెప్తా ఉన్నారు. చాలా మంచిగా మాట్లాడారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా తినాలి ఇలా తింటే బాగుంటుంది ఇది అని చెప్పి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ మీట్ కూడా తింటుంటే ఎంత టెండరీగా, ఎంత ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుండింది. సో ఇదైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి సౌత్ కొరియా వస్తే అని చెప్పి నాకు అనిపించింది. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ల్యాంబ్ ఖచ్చితంగా అవైలబుల్గా ఉండింది ఇక్కడ, ల్యాంబ్ బార్బిక్యూ. సో పోర్క్ బీఫ్ తినని వాళ్ళకి కూడా ఆప్షన్ ఉండింది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు బార్బిక్యూని. ఇదైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది కొంచెం మా ఇంటికి దగ్గరలోనే ఉండింది ఈ ప్లేస్. సో మేము మళ్ళీ ఖచ్చితంగా రావాలి ఈ ప్లేస్కి అని చెప్పి అనుకున్నాం. దీంతో పాటు మాకు వాటర్, అంటే వీళ్ళు వాటర్ కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మోస్ట్లీ ఇస్తారు రెస్టారెంట్స్లో అయినా. మాకు వచ్చేసరికి హాట్ జాస్మిన్ టీ ఒకటి ఇచ్చారు, ఇంకొకటేమో కోల్డ్ వాటర్, అదేమో సెసమీ ఫ్లేవర్డ్. సో అవి కూడా చాలా బాగున్నాయి. అవి మంచిగా తాగుతుండే. జాస్మిన్ అంటే లైక్ ఆ స్మెల్ వస్తుందేమో ఎక్కువ తాగడానికి అని చెప్పి అనుకున్నాంలే, కానీ చాలా బాగుండింది. సెసమీ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా బాగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు అనిపించింది. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. ఇంకా అతను కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ల్యాంబ్ బార్బిక్యూ. ల్యాంబ్ అనే కాదు కానీ ఏదైనా బార్బిక్యూ ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి సౌత్ కొరియా వస్తే. ఇది మా బార్బిక్యూ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఈ ఛానల్లో చాలా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. బాయ్.